నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై అధికారులు వేటు వేశారు. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ గట్కా మాఫియా నుంచి అక్రమ వసూలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో క్రింది స్థాయి సిబ్బంది నుంచి కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. కవిత అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖ ఇచ్చినట్లు సమాచారం. ఓ ఎస్ఐ, 3 కానిస్టేబుల్, 1 హెడ్ కానిస్టేబుల్ కవిత అక్రమాల్లో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై అధికారులు వేటు వేశారు. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, పోలీస్ శాఖలో ఏదైతే నిఘా విభాగానికి సంబంధించి అందరి అవినీతి అక్రమాలకు సంబంధించి నివేదికలు ఇవ్వాల్సిన ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదో ఆ సంస్థకు సంబంధించి ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఓ ఉన్నత స్థాయి అధికారే అవినీతికి పాల్పడడంతో ఆ అధికారి పైన ఆ ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే చేసినటువంటి విచారణతోటి ఆ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి గంజి కవిత పైన వేటు వేయడం జరిగింది. ఇక్కడి నుంచి నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న గంజి కవితను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత 2017 సంవత్సరంలో ఇక్కడికి ఇంటెలిజెన్స్ డిఎస్పీగా వచ్చినటువంటి గంజి కవిత ప్రస్తుతం అదే ఇంటెలిజెన్స్ శాఖకు సంబంధించి జిల్లా ఎస్పీగా కూడా పనిచేస్తున్నారు. సూర్యాపేట, నల్గొండ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఎస్పీగా కూడా ఆమె కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇంటెలిజెన్స్ శాఖలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడతారో వారిపైన నివేదిక రూపొందించి విచారణ చేసిన తర్వాత ఆ విచారణను నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు పంపించాల్సి ఉంటుంది ఈ నిఘా విభాగానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. కానీ ఈ ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై గాని, ఇటు పోలీస్ సిబ్బంది పైన గాని, ఎస్ఐలు గాని, సిఐ ఈ స్థాయికి సంబంధించినటువంటి వారి నుండి వారిపైన వచ్చినటువంటి ఆరోపణలను నివేదిక రూపంగా ఇచ్చే సమయంలో వారి నుంచి భారీగా అవినీతికి అంటే లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు, దీంతో పాటు అదే ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ వరకు కూడా వారి నుంచి బలవంతంగా డబ్బులు ఇస్తేనే నివేదికలు సానుకూలంగా వెళ్తాయి, లేదంటే వ్యతిరేకంగా వెళ్తాయి అంటూ కూడా వారి నుంచి కూడా భారీ స్థాయిలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాల పైన నివేదిక ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా 8 పేజీల లేఖను కూడా అందులో ఆమె అక్రమాలకు సంబంధించినటువంటి వివరాలతోటి కూడుకున్నటువంటి ఒక లేఖను ఉన్నత స్థాయి అధికారులకు కూడా పంపించడం జరిగింది. 15-20 రోజుల నుంచి ఈ లేఖ ఉన్నతాధికారులకు అందడంతో వారంతా కూడా ఉన్నతాధికారులు దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు సూర్యాపేట, నల్గొండ ఈ 2 జిల్లాలకు సంబంధించి ఆంధ్ర బార్డర్ కు సంబంధించి ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణాలకు సంబంధించి, అక్రమ వ్యాపారాలకు సంబంధించి ఇటు పీడిఎస్ బియ్యం కానీ, అటు గుట్కాలు, గంజాయి, ఇతర డ్రగ్స్ సంబంధించి వీటన్నిటికి కూడా ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా పట్టుకున్నప్పుడు అంటే దొరికినప్పుడు నివేదికలు ఇవ్వడం, ఇలాంటి విషయాలు భారీగా డబ్బులు తీసుకున్నారు, దీనికి సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారు అనేది సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇదే ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ, అలాగే 2 కానిస్టేబుల్, 1 హెడ్ కానిస్టేబుల్ తోటి ఒక టీం తయారు చేసుకొని ఈ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల మీదనే ఎంక్వైరీ జరిగింది. ఐజీ సత్యనారాయణ ఈ విషయం పైన కూడా స్వయంగా నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఈమె పైన కూడా ఫిర్యాదులు రావడంతో ఈ విషయం పైన కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పీడిఎస్ బియ్యం ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించి దాదాపుగా 9 మంది పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే
విషయం పైన కూడా ఇప్పటికి కూడా విచారణ కొనసాగుతుంది. వీరందరి సహకారంతో ఈ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణతోటి ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత పైన కూడా వేటు పడినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు సొంత అవసరాలకు సంబంధించి కూడా వారిని కొంతమంది సిబ్బంది నుంచి చేతి బదులుగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వమని అడిగితే వాటి విషయంలో కూడా వారిపైన దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటి విషయాలపైన చాలా ఈమె పైన ఉన్నటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఆమెను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఆమెను సస్పెన్షన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.